హాయ్ అండి. నా పేరు సంధ్య. ఈరోజు ఉదయాన్నే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఎగ్ బాయిలర్‌లో ఎగ్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఒక కప్పు వాటర్‌నైతే వేసుకోవాలి. అది మెజర్‌మెంట్ కప్ అండి. తర్వాత ఎగ్స్‌నైతే అరేంజ్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత ఒకటి ఈ విధంగా అరేంజ్ చేసేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి మధ్యలో ఉన్న బటన్‌ని ప్రెస్ చేయాలండి. తర్వాత స్విచ్ ఆన్ చేసుకుంటే బ్లూ లైట్ వెలుగుతుంది. ఆ లైట్ ఆఫ్ అయిపోతే మనకి చక్కగా ఎగ్స్ ఉడికిపోయినట్టేనండి, కుక్ అయిపోయినట్టే. తర్వాత కాఫీ అయితే పెట్టేస్తున్నానండి. ఒక గ్లాస్ పాలు తీసుకుని 2 స్పూన్లు పంచదార వేసుకుని బాగా మరిగించుకుని ఇన్స్టెంట్ కాఫీ పౌడర్‌ని వేసుకుని చూపిస్తున్న విధంగా 1, 2 సార్లు కలుపుకొని గ్లాస్‌లో వేసుకుని సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీ ఇన్స్టెంట్ కాఫీ అయితే రెడీ అయిపోతుందండి. తర్వాత టిఫిన్ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి చాపర్లో అయితే వేసుకుని చాప్ చేసుకుంటున్నానండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 2 గరిటెలు ఇడ్లీ పిండిని తీసుకోవాలి. గోధుమ పిండిని కూడా ఒక 4 స్పూన్లు వేసుకుని 2 కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలండి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకుని కొంచెం వాటర్ని వేసుకొని పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో చూపిస్తున్న విధంగా పునుకులు వేసుకోవాలండి, లేదా బజ్జీలను వేసేసుకోవాలి. వేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ ఫిల్ చేసుకుంటుంది. తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి ఎక్కడ కూడా లోపల ఉండలు ఫామ్ అవ్వకుండా నీట్గా లోపల వరకు కుక్ అయిపోయిందండి. పిల్లలకి ఫస్ట్ బ్రేక్ కోసం ఈ విధంగా పెట్టేశానండి. పిల్లలైతే ఇంటి దగ్గర టిఫిన్ చేయలేదు. మా హస్బెండ్ అయితే ఆకుకూర తీసుకొచ్చారండి. పొన్నగంటి కూర అంటారు దీన్ని. ఈ విధంగా ఉంటాయి ఆకులు అయితే. శుభ్రంగా క్లీన్ చేసుకుని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకుని 1-2 సార్లు క్లీన్ చేసుకుని పప్పు పొన్నగంటి కూర అయితే చేసేసానండి. మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కళ్ళకు కూడా బాగా మంచిదండి. ఈ మధ్యలో ఆకుకూరను అయితే రోజు ఇంక్లూడ్ చేయడానికి చూస్తున్నాను. తర్వాత స్నాక్స్ కోసం పిల్లలకి మసాలా చిప్స్ అయితే చేస్తున్నానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేరే బౌల్ తీసుకుని 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. వాటిలో తగినంత సాల్ట్, జీలకర్ర, 1 స్పూన్ వెన్న, ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చక్కగా ఒక చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మూత తీసి మరొకసారి కలుపుకున్న తర్వాత చిన్న బాల్స్లా చేసుకోవాలండి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా చిన్న బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక చపాతీ పీట తీసుకుని చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దను తీసుకుని ఈ విధంగా రోల్ అయితే చేసేసుకోవాలండి. తర్వాత ఈ కట్టర్ ఉంటే మీ దగ్గర ఈ చిప్స్ని అయితే కట్ చేసేసుకోండి. లేదు అన్నా పర్వాలేదండి. ఒక నైఫ్ తీసుకుని చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవచ్చండి. ఈ మసాలా చిప్స్ని కట్ చేసుకుని ఓ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. గ్యాస్ వెలిగించుకుని బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మసాలా చిప్స్ని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఎక్కడ మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే టేస్టీ మసాలా చిప్స్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.